హాయ్ అండి. నేను చిన్నిని. నేను ఈరోజు ఈ మామిడికాయలతోటి కర్రీ చేసుకున్నానండి. ఇది మన వీడియోలో ఉంది. మన వంట చిన్నీస్ కిచెన్ ఛానల్లో మామిడికాయ పులుసు ఉంది. అయితే మళ్ళీ చిన్న షార్ట్ పెడదామని పెట్టాను. ఈ మామిడికాయలతోటి నేను కర్రీ చేశాననమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. 2 డేస్ ఉన్నా బాగుంటుందండి కర్రీ. ఇవాళ కన్నా రేపు ఇంకా బాగుంటుంది. పులుసు కదా, పులుసు కూరలు ఎప్పుడైనా అంతే, ఇవాళ కన్నా రేపు బాగుంటాయి. సరేనా. ఈ మామిడికాయలని కల్ల మామిడికాయలు అంటారు, కలెక్టర్ కాయలు అంటారు, మళ్ళీ తూతాపూరి మామిడికాయలు అంటారు. ఎవరు దాన్ని బట్టి వాళ్ళు పిలుస్తారనమాట. అలా మేము కలెక్టర్ మామిడికాయ అంటామన్నమాట దీన్ని. సరేనా. ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ మామిడికాయతోటి పులుసు చేసుకున్నా. 2 ఎగ్స్ వేసుకున్నాను. 2 ఎగ్స్ వేసుకుని ఇదిగోండి మామిడికాయలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని చక్కగా తిరుగుమాత వేసి మామిడికాయలు ఉల్లిపాయ ముక్కలు కలిపేసి వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం బెల్లం వేసేసి వాటర్ పోసాను అనమాట. ఒక గ్లాస్ దాకా వాటర్ పోసాను. ముక్కలు కొంచెం దగ్గరికి వచ్చేదాకా వాటర్ పోసేసాను. ఒక చక్కగా 10 మినిట్స్లో కర్రీ అయిపోయింది. చాలా ఈజీగా కర్రీ కూడా అయిపోయింది. దీంట్లో ఎగ్స్ వేస్తే బాగుంటుందని ఈసారి ఇప్పుడు వండినప్పుడే నేను ఎగ్స్ వేసాను అనమాట. పాత దాంట్లో మన ఛానల్లో ఉన్న మామిడికాయ పులుసులో ఎగ్స్ వేయలేదు, ఇప్పుడే వేసాను. చూసారా, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. కాయని 8 ముక్కలు చేసుకున్నానండి. ఈ కాయని 8 ముక్కలు చేసుకున్నాను అనమాట. కాయ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోండి మీరు. సరేనా. ఇది మీకు మొత్తం వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరేనా. బాయ్.